లడ్డూ కల్తీ రాజకీయ వివాదంగా చేస్తున్నారు గానీ, వాస్తవానికి సుదూరంగా వెళ్తున్నారు. ముందేమో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె లాంటిది కలిసిందన్నటువంటి ప్రచారమే ఒక మానసికంగా భక్తులని తీవ్ర భావోద్వేగానికి గురి చేసినటువంటి అంశం. అదేమి లేదని తేలాక కెమికల్స్ కలిసినియి అన్నారు గదా! అన్నటువంటిది. బాత్రూమ్ యాసిడ్ లాంటిది కలిసిందన్నటువంటిది అందులో వాడు కొనుక్కున్నదని చెప్తే, అదే కలిపేశారన్నటువంటి ప్రచారం చేయడం ఒక ఎత్తైతే, క్రమక్రమంగా దుష్ప్రచారం ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో హిందుత్వ సంఘాలు కూడా కోరుతున్నటువంటిది అటు స్వామీజీలు గాని, విశ్వ హిందూ పరిషత్ గాని బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి. అంతే తప్పించి ప్రచారం, దుష్ప్రచారం ఎక్కువ చేయొద్దు దాంట్లో అన్నటువంటిది. ఎందుకంటే భక్తుల సెంటిమెంట్‌ని అగౌరవపరిస్తే అది చాలా ప్రమాదం ఆధ్యాత్మికతకి, ధార్మికతకి. ఇదే నాబోటోళ్ళందరం కూడా మాట్లాడేటటువంటిది. నువ్వు శిక్షించు, కఠినంగా శిక్షించు, ఉరేసి పడేయి అవసరమైతే. కానీ రాజకీయాలకు వాడుకోవద్దు దాన్ని. పదే పదే దాన్ని ప్రచారం చేసే దాంట్లో నెగెటివ్ ప్రచారాలు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహాజనితంగా తయారు చేయద్దు. సిపిఐ నారాయణ గారు తిరుమలకి వెళ్లారు, దర్శనం చేసుకున్నారు. వాస్తవంగా కమ్యూనిస్టులు వెంకటనాథ్‌కి వ్యతిరేకంగా, అంటే దేవుళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు నమ్మరు. వ్యతిరేకమేం కాదు, నమ్మరు వాళ్ళు. నాస్తికులు, హేతువాద ధోరణి కలిగినటువంటి ఆయన మాత్రం వెళ్తుంటారు అప్పుడప్పుడు. వెళ్ళి ఆ సందర్భంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిజంగా తప్పు జరిగితే శిక్షించండి, అంతేగాని ప్రచారం చేసి సెంటిమెంట్లను అగౌరవపరచకండి ప్రసాదం పట్ల అన్నాడు. చాలా బాధ్యతాయుతమైన స్టేట్మెంట్. నారాయణ గారికి హ్యాట్స్ ఆఫ్.